మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హంజా హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజాఫరాబాద్లో దుండగులు కాల్పులు జరిపారు. పుల్వామా దాడికి హంజా బర్హన్ వ్యూహకర్తగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి దురంధర్ హత్యలు ఇప్పటి వరకు కూడా ఒక 39 వరకు జరిగినటువంటి హత్యల్లో ఈ రోజు మరొక హత్య జరిగింది అంటూ సోషల్ మీడియా వేదికగా అటు పాకిస్తాన్ మీడియా చేసినటువంటి పోస్ట్ తో ఒక్కసారిగా ఈ విషయం కూడా ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు మనకు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాది అంటే పీఓకే బార్డర్ లో ఉండేటటువంటి అంటే భారత్ లో జరిగినటువంటి ఇక్కడ 2019 నవంబర్ లో జరిగిన పుల్వామా దాడిలో దాదాపు 40 మంది సైనికులు అమరులైనటువంటి రోజు భారత్ లో చాలా అంటే ఒక ముఖ్యమైనటువంటి జరిగినటువంటి బ్లాస్టింగ్ జరిగినటువంటి దాంట్లో కీలకంగా ఉండేటటువంటి వ్యక్తి పుల్వామా వాసి. అతడు ఒక డాక్టరు, 23 సంవత్సరాల వ్యక్తి. ఆ రోజు దానికి కర్త కర్మ క్రియ ఉండేటటువంటి ఒక పుల్వామా వ్యక్తి ఆ రోజు 40 మంది సైనికులకు చాలా కీలకంగా వ్యవహరించాడు అన్నటువంటిది కూడా దాదాపు ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలిసింది. కానీ అప్పటి నుంచి కూడా అతన్ని పట్టుకునేటటువంటి కూడా ఉపా చట్టం కింద కూడా అతడు ఉగ్రవాది అన్నటువంటి భారత్ ముద్ర కూడా ఏదైతే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందో అతని కొరకు గాలింపులు కూడా చేపట్టారు. కానీ 2022లో పీఓకే బార్డర్లో అంటే అతడు ఇక్కడ భారత్ నుంచి తప్పించుకొని పీఓకే బార్డర్ లో ఆశ్రయం పొందాడు. అక్కడ ఉండేటటువంటి ఉగ్రవాద మూకలతోటి అక్కడ ఉండేటటువంటి ఉగ్రవాదాన్ని పెంచుతూ ఉన్నటువంటిది పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దాంట్లో ఇతన్ని కూడా పెంచి పోషించింది. కానీ ఈ రోజు చాలా కీలకంగా ఇతడు అంటే పుల్వామా వాసి డాక్టర్ అయినటువంటి ఇక్కడ మనకు హమ్దా బుర్హానా అన్నటువంటి వ్యక్తి దాదాపు ఇప్పుడు వయసు దాదాపు 27 సంవత్సరాలు. ఇతన్ని కాల్చి చంపారు అన్నటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు ఇతడు వెళ్లేటటువంటి వాహనంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అంటే ఇక్కడ మనకు ఎదురుగా వచ్చినటువంటి వెహికల్లో అతన్ని కాల్చి చంపారు అన్నటువంటిది మాత్రమే సమాచారం. కానీ ఎక్కడ కూడా తన హత్య ఎలా జరిగింది అన్నటువంటిది కూడా ఎక్కడ కూడా ఇంకా ప్రకటించలేదు. కానీ దీనికి సంబంధించినటువంటిది మాత్రము దురంధర హత్యలు జరుగుతున్నాయి అన్నటువంటిదే అక్కడ పాకిస్తాన్ మీడియా వెల్లడిస్తున్నటువంటిది. కానీ ఈ హత్యల వెనుక దాదాపు గత 4 నెలల నుంచి కూడా పాకిస్తాన్ గ్రౌండ్ లో చాలా హత్యలు కూడా జరుగుతుంది. దానికి ఎవరు ఎలా చేస్తున్నారు అన్నటువంటిది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఇప్పటి వరకు కూడా కనుక్కోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ రోజు జరిగినటువంటి మరొక ఉగ్రవాదాలకు అంటే ఇటు ఉగ్రవాదాన్ని పీఓకే బార్డర్ లో ఉండేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్లో మరొక కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ రోజు హత్యకు గురయ్యాడు. చాలా హంజా అనే ఒక కీలక టెర్రరిస్ట్ ని హత్య చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి బోర్డర్ దగ్గర, ఎస్పెషల్లీ పీఓకే ప్లేసెస్లో, అండ్ అలానే ఈ కాల్పుల వైఖరికి సంబంధించి ఎవరు కాల్చారు ఏంటి అన్న ఒక భయంలో కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే అతను అక్కడే ఎలా ఉన్నాడు ఏంటి అనే సమాచారం ఎలా ఐడెంటిఫై చేశారు? ఖచ్చితంగా ఇది పీఓకే బార్డర్ లో ఇది ఆల్ వదీరా అన్నటువంటిది ఒక ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ అని చెప్పవచ్చు. దాదాపు దీనికి సంబంధించినటువంటిది గత 2 నెలల క్రితంగా అంటే ఏదైతే అంటే దీని కొరకు ఉగ్రవాదాన్ని పెంచడం కొరకు అనుకోవచ్చు, దీని కొరకు ఒక రిక్రూట్మెంట్ కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటిది కీలక బాధ్యతలు కూడా ఇతడే తీసుకున్నాడు. దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ అనుకోవచ్చు, చాలా అంశాలపై కూడా సమాచారం ఉంది. ఈ రోజు వెళ్లినటువంటి ఏదైతే వాహనంలో వెళ్లినటువంటి వ్యక్తి అతనితో పాటు ఇంకా వెనకాల వచ్చేటటువంటి వెహికల్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే ఇతడు అంటే పీఓకే బార్డర్ కి సంబంధించినటువంటిది ఆల్ బదీరా గ్యాంగ్ కి సంబంధించినటువంటి కీలక వ్యక్తి అన్నటువంటిది మాత్రము పోలీసులకు సమాచారం అందింది. కానీ కీలకంగా ఇక్కడ మనకు ఉండేటటువంటి ఏదైతే అంటే పీఓకే బార్డర్ లో అన్ని కూడా దాదాపు మనకు వీరికి సంబంధించినటువంటి ముఠాలకు సంబంధించినటువంటిది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇందులోనే ఈ రోజు జరిగినటువంటి హత్యకు కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించినటువంటిది పోలీసులు కూడా దీన్ని పోస్ట్ చేసినటువంటిది. కానీ ముఖ్యంగా
దురంధర్ హత్యలు జరుగుతున్నాయే ఇప్పుడు చాలా పాపులర్ అయినటువంటి వర్డ్. అందులో భాగంగానే ఇతనికి సంబంధించినటువంటి పుల్వామాలో అంటే ఇతడు ఒక డాక్టరు, దీనికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సమాచారం అందింది. దీనితో మరొకసారి ఇది ధృవీకరించడం జరిగింది. కళ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హత్యతో ఎక్కడైనా సరే కొన్ని కదలికలు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపించే అవకాశం నేపథ్యంలో కూడా మన ఇండియన్ ఆర్మీ కావచ్చు అధికారులు ఏ విధంగా అలర్ట్ అవుతున్నారు? ఎందుకంటే కొన్ని వార్నింగ్ మెసేజెస్ కావచ్చు, లేదంటే ఏమైనా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కదా వీళ్ళకి సంబంధించి కూడా. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఏదైతే మనకు అంటే పుల్వామా మీద దాడి చేసినటువంటి దాంట్లో అంటే కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ రోజు హత్య కావడము, దానికి సంబంధించినటువంటిది అటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి బ్యూరో దాన్ని వెల్లడించినటువంటిది. దీనిపై ఆల్రెడీ మనకు అంటే ఆపరేషన్ సింధూరు ఇంకా ముగించలేదు, అంటే కొనసాగుతుంది అన్నటువంటి ఏదైతే భారత్ ఇచ్చినటువంటి ఏదైతే వ్యాఖ్యలు అనుకోవచ్చు. దాదాపు మనము అంటే ఏప్రిల్ లో 22 కి జరిగినటువంటిది దాదాపు సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలోనే పీఓకే బార్డర్ లో చనిపోయినటువంటి దురంధర్ షూట్స్ లో మాత్రము దాదాపు 39 మంది మరణించారు. అంటే ఆపరేషన్ సింధూర్ 22 మనకు ఏదైతే మే 6 or 9th అంటే కరెక్ట్ గా మనకు ఎగ్జాక్ట్లీ దాదాపు మనకు 10 రోజుల క్రితంగా జరిగినటువంటిది, అంటే సంవత్సరం క్రితంగా జరిగినటువంటిది. దీనికి అంటే 1 year కంప్లీట్ అయింది. అంటే ఆపరేషన్ సింధూరు ఇంకా కంప్లీట్ కాలేదు, కంటిన్యూ అవుతుందన్న దానికి ఇదొక ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ పోస్ట్ చేస్తున్నటువంటిది. కానీ ఇటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటిది ఏదైతే బ్యూరో అంటే ప్రకటించిన వెంటనే ఇటు దీనిపై ఎలాంటి కామెంట్స్ కూడా ఇంకా భారత ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి హత్యలకు మాత్రం చాలా కీలకంగా దురంధర తరహాలో జరుగుతున్నాయి అంటూ కూడా ఇటు పాకిస్తాన్ వెల్లడించినటువంటిది. Right, Kala, thank you for the report.